మహిళా ఒలింపియన్లను స్ఫూర్తిగా తీసుకుని రాణించాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు మహిళలకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని బీ క్యాంప్ క్రీడా మైదానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన పీటీ ఉష, కరణం మల్లేశ్వరి, పీవీ సింధు, సైనా నెహ్వాల్, నేటి మధుబాకర్, జ్యోతి ఎర్రజీ లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపల్లి సురేందర్ మాట్లాడుతూ రాష్ట్రపతి, సైంటిస్ట్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వారు మహిళలు అగ్రస్థానంలో కొనసాగడం హర్షణీయమన్నారు. మహిళలు క్రీడా రంగంలో రాణించాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. మహిళలకు ఆయన కొన్ని ప్రశ్నలు అడిగి జవాబు చెప్పిన వారికి ప్రోత్సాహ బహుమతి అందజేసి అభినందించారు. అనంతరం అగ్రికల్చర్ కళాశాల ప్రిన్సిపల్ మణిదీప్ జట్టుకు కప్పుతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందించారు. అలాగే కర్నూలు మహిళా జట్టుకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ కార్యదర్శి రామాంజనేయులు, క్రీడా సంఘం ప్రతినిధులు పి సువర్ణ, సుధీర్, చిన్న, శంకన్న, పరశురాముడు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముందుగా మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రగ్బీ అసోసియేషన్ వారికి కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ఇన్ని అసోసియేషన్ ఉన్నప్పటికీ రగ్బీ అసోసియేషన్ మహిళా దినోత్సవం చేయాలనే దృక్పథం, దృఢమైన సంకల్పం. మన కర్నూలు జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీసులో కూడా మన జాయింట్ కలెక్టర్ మేడం గారు, ట్రైనింగ్ కలెక్టర్ మేడం గారు వాళ్ళు కూడా అన్ని ఇన్వాల్వ్ అయ్యి కలెక్టర్ బంగ్లాలో కూడా అన్ని గేమ్స్ చేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్లో కూడా చేశారు. ఇక్కడ మూడోది మన రామాంజనేయ సార్ గారు, మన సురేంద్రబాబు సార్ గారు వీళ్ళు అనుకొని సుంకన్న గారు, పరశురామ్ గారు వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందించారు. ఇక్కడ ఇదే గ్రౌండ్లో ఎన్నో జాతీయ పథకాలు అయితేనేమి, అంతర్జాతీయ స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో మహిళలు కూడా ప్రతి దానిలో కూడా ఉద్యోగాల్లో. ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మన డిఎస్డిఓ భూపతి గారికి, అలాగే రామాయణ గారికి, సుంకన్నకి, పరశురామ్కి, రాజుకు, మిగతా ఇక్కడ ఉన్న పీటీస్కి, సీనియర్ హ్యాండ్బాల్ అండ్ రగ్బీ ప్లేయర్స్కి, తర్వాత గర్ల్స్కి, ముఖ్యంగా మీకు ఉమెన్ డే సెలబ్రేషన్ సందర్భంగా మేము రగ్బీ అవేర్నెస్ ప్రోగ్రాం పెడుతున్నాము రామాయణ గారి ఆధ్వర్యాన. ముఖ్యంగా అందరూ మహిళలు అంటే బాగా చదువుకోవాలి. ఫస్ట్ నెంబర్ 1 ఒక నానుడు ఉంది, ఇల్లాలు చదివితేనే ఇంటికి వెలుగు అంటారు. కాబట్టి కంపల్సరీ మన లేడీస్ ఏం చేయాలంటే చదువు. ప్రతి ఒక్క పాపని మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎక్కడ ఇబ్బందులు కలిగినా మీకు చదువు అనేది ఇంపార్టెంట్. కాబట్టి చదువు అనేది ఎప్పుడు మీరు విస్మరించొద్దండి. చదువుకుంటూ పోతుంటే మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే చదువు విషయంలో మేము అందరం హెల్ప్ఫుల్గా ఉంటాము. ప్లస్ ఈ గ్రౌండ్ కూడా ఇంత బాగా డెవలప్ చేశారంటే ఇక్బాల్ సార్ ఉన్నారు, రాయలసీమ ఐజీ గారు, ఆయన కూడా మీకు సహాయంగా ఉంటారు. ఇక్కడనే అలాగే మన మినిస్టర్ గారు టీజీ భరత్ గారు, టీజీ వెంకటేష్ గారు స్పోర్ట్స్కి, రగ్బీకి ఎంతో సహాయం చేస్తున్నారు. వాళ్ళకు కూడా మనము కృతజ్ఞతలు తెలియజేయాలా. ముఖ్యంగా మూడు సేవల్లో